ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారంటే ఉదయం లేచారా? ఈరోజు ఆదివారం, సండే కదా. సండే మీ అందరికి హ్యాపీ సండే. దేవుని స్తుతించుటకు. ఎందుకు హ్యాపీ సండే అంటే మనందరం కలిసి ఏకముగా కూడి దేవుని ఆరాధించడానికి. కాబట్టి ఆరాధన అనేది దేవునికి మహిమ ఘనత ఇచ్చేది. ఆయనను స్తుతించేవాడు ఆయనను మహిమపరుస్తున్నాడట. కాబట్టి మహిమపరచడానికి మనందరం సమకూర్చబడ్డాం. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల బిడ్డలందరూ, మా ఆత్మీయ బిడ్డలు, కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ దగ్గర, బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు బెల్లంపల్లి ఆరాధన 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి దేవుడు బెల్లంపల్లిలో ఉంటుంది, కల్వరి ప్రామిస్ అండ్. కాబట్టి మిస్ చేసుకోకండి, ప్రభుని ఆరాధించండి. దూర రాష్ట్రాల్లో ఉన్నవారు ప్రభు సన్నిధిని అనుభవించాలంటే మందిరానికి వెళ్ళి మంచి అనుభూతి కలిగిన బిడ్డలుగా మనం సిద్ధపడదాం. ఈరోజు ఎంతమంది ఇంకా రక్షణ లేదు, చర్చ్ అంటేనే దేవుడు అంటేనే నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలు, ప్రేమతో చెప్తున్నాను, యేసు రక్షకుడు దేవుడు మీ అందరి నిమిత్తం, మనందరి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఇంకా మారు మనసు పొందలేదా నాన్న? ఇంకా మారు మనసు పొందలేదా తల్లి? ఈరోజు యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే ఏంటి? కోట్లు లక్షలు కాదు, పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా కృప చేత మనం నడిపిస్తాడు మన తండ్రి, మన దేవుడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ పొందని వారు, రక్షణ లేని వారు, ఇదే రక్షణ దినం, ఇదే మారు మనసు పొందండి. ఈ వాగ్దానం మీకోసం, మీ కుటుంబాల కోసం. మేము ఆత్మీయంగా ఎదుగుతున్నామండి, బలపడుతున్నామంటే చాలా సంతోషం. దేవునిలో ఎదగడం, మీరు బలపరచబడ్డం. కానీ మీకు వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ, దేవునితో సన్నిహిత బంధం ఉండాలి. దేవుని బిడ్డలారా, సహవాస సంబంధం, అనుబంధం, సహవాసంతో, సంఘంతో బంధం. మేమైనా సేవకులైనా మాకు కూడా మా సంఘంతో, మీ అందరితో ఒక సహవాస, మనందరం కలిసి అనుబంధం కలిగి క్రీస్తుతో సంబంధం. కాబట్టి మీరు అందరూ అలా ప్రిపేర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. కష్టాలు, దుఃఖాలు, సమయాలు, నిందలు, గాయాలు, పోరాటాలు, బాధలు, ఒంటరితనంలో ఉన్నారా? దేవుడు మన ప్రతి కన్నిటిని చూస్తున్నాడు, ఆయన న్యాయం చేస్తాడు. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారండి ఈ చక్కటి వాగ్దానం. సండే కదా, వాక్యం వినండి. వాగ్దానం కూడా అందరూ లైక్ చేసి అందరికీ పంపి షేర్ చేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నేను చదువుతున్నాను, మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయముని ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానం అది వేరే విషయం. దేవుడట న్యాయముని ప్రేమించేవాడు, తన భక్తులను విడవడట. నీకు అన్యాయం జరిగింది, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన భక్తులను విడవడట. వారు ఎన్నటికీ వారు కాపాడబడతారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నువ్వు కాపాడబడతావు. నువ్వు దేవునితో ఉన్న బిడ్డవైతే నిన్ను విడవడు ఆయన ఎవరిని విడవడు అనుకోండి. నేను నిన్ను విడిచిన, నీవు నన్ను విడవలేదు. నేను ఒక పాట రాశా 2016లో, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించింది అనే వచనంలో, పాటలో, నేను నిన్ను విడిచిన, నువ్వు నన్ను విడవలేదు. దారి తప్పి నేను వెళ్ళిన నీ దారిలో నన్ను చేర్చుకున్నావు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, నీ కృపకు? అదే పాట. అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని తట్టు ఎవరిని వదిలిపెట్టుకోడు ఆయన. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడిన బిడ్డలు భక్తులను విడవడట. నిన్ను విడువను, నిన్ను కాపాడతాను. ఈరోజు వాగ్దానం. భక్తిహీనుల చేతులు, రోగం నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, పోరాటం నుండి, అన్నిటి నుంచి నువ్వు కాపాడబడదవు. నేను నిన్ను విడువను, నేను నిన్ను కాపాడేదను. ఈరోజు వాగ్దానం అందరూ వినండి, మీ స్వాధీనం చేసుకోండి, ప్రార్థన చేయండి, దేవుని తట్టు చూడండి, ఇంకా దేవుని ఎక్కువ ప్రేమించండి. న్యాయాన్ని ప్రేమించే దేవుడు మన పక్షం ఉండగా, మనకు అన్యాయం జరిగిన మనకిది న్యాయకర్త. మన విషయాల్లో, మన అంతరంగ జీవితాలు, మన కుటుంబ సేవ, మనకు అన్యాయంగా కోర్టు కేసు, అన్యాయంగా మోసం, ఎవరైనా మనకు అన్యాయం చేస్తే న్యాయము ప్రేమించే దేవుడు నీ కొరకు వ్యాజ్యమాడి నిన్ను కాపాడతాడు. అంతే. న్యాయముని ప్రేమించే దేవుడు నీ పక్షముగా విడుదలిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నిన్ను విడువని దేవుడు, నేను ఎడబాయిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ఎప్పటికీ ఆయన విడిచిపెట్టాడు కదా, నువ్వు కాపాడబడతావు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, న్యాయముని ప్రేమించే దేవుడు నిన్ను విడవడు, నిన్ను కాపాడతాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి, స్తుతించండి, ప్రార్థన చేయండి. నేను నిన్ను విడవను, నిన్ను కాపాడేదాను. ఆమెన్. కాబట్టి నేను నిన్ను విడవను, నిన్ను కాపాడేదాను. ఈ మాట అనుకో, నన్ను దేవుడు విడవడు, నన్ను కాపాడతాడు అని ధైర్యంగా ఉండండి. ఆదివారం అందరూ కూడా చక్కగా మందిరానికి రండి, కలిసి ఆరాధిద్దాం. శ్రీకాకుళం సభలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మన పరిస్థితి కాదు. కాబట్టి మీరందరూ ప్రార్థించండి. దేవుడు ఇంకా మనల్ని మన పరిచయం ముందుకు తీసుకెళ్ళాలి. చక్కటి పాట దైవజనుడు
నీ సేవలు నన్ను వాడుకు. అద్భుతమైన సాంగ్ని మన యూట్యూబ్లో ఉంది, వినండి. ప్రార్థన చేసుకుందాం అందరం. దేవుని థ్యాంక్స్ చెప్పి. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి విడువని భయపడకుండా నిలబడే కృప, కాపాడబడదవని ఆ మాట నెరవేర్చి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పాప శాపంలో ఉన్న వారికి విడుదల, నష్ట కష్టంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, అక్రమంగా వారికి అన్యాయం నష్టం జరిగిన వారికి విడుదల, మోసం దగా జరిగిన వారికి విడుదల, అయ్యా ఇతర దేశాల్లో ఉన్న ఇబ్బంది పడుతున్న వారికి విడుదల, మా ఇతర దేశానికి వెళ్ళాలని వీసా విషయంలో డోర్స్ తెరవబడాలి, సంఘాలు సేవకులు భద్రత కాపాడాలి, న్యాయముని ప్రేమించే దేవుడు, మాకు అన్యాయం అక్రమం మా పట్ల ఏం జరిగినా అయ్యా ఖండించండి, మీరు న్యాయం చేయండి. మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని ఇరికించి బాధ పెట్టే వారి చేతులు మమ్మల్ని, మా దైవజనులు, మా సేవకుల్ని సేవకురాలని, మా ఆత్మీయులని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. న్యాయం ప్రేమించే దేవుడిగా, నీ భక్తులను విడువని దేవుడిగా ఉన్నావు కాబట్టి అటువంటి సమస్యలు ఏ సేవకుడు సేవకురాలు పిల్లలు సంఘము మా కుటుంబాలు ఉన్నాం, మీరు కాపాడండి శత్రువు చేతి నుండి. మా దేశంని, మా రాష్ట్రాలని, ప్రపంచాన్ని శత్రువుల నుండి కాపాడి సమాధానకరమైన న్యాయ పరిపాలన మా దేశానికి మా రాష్ట్రాలకి మీరు అనుగ్రహించండి. కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప అధికంగా ఉంచి శత్రువుని వీడి నుండి మమ్మల్ని విడిపించి మా మినిస్ట్రీపై నీ కృప చూపండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ దీవించబడాలి, షేర్ చేస్తున్నవారు. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు గొప్పగా వర్ధిల్లుతో ఆశీర్వదించబడదురుగా, కానీ వారి మ్యారేజ్ డే దినంగా వారిని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఆశీర్వదించండి. ఎవరైనా రోగులుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఇబ్బందులు, ఇరుకులు, అనాథలు, దిక్కులేని వారు, పేద కండిషన్లు అందరికీ మీరు సహాయం దయచేసి అయ్యా అనానుకూల పరిస్థితులు, వర్షాలు, రైతులకి, పేదవారికి న్యాయం చేసి సహాయం చేయమని, మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఆదివారం 5 to 6 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్, 7 నుంచి 9 బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్లు, 10 నుంచి 12 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లు. అంతేకాక సాయంత్రం 5:30 నుంచి 8:30 ఉట్టి ప్రామిస్ ల్యాండ్లోనే ఉంటుంది. కాబట్టి ఆదివారం ఆరాధనలు ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. దైవజనుడు పాడిన పాట యూట్యూబ్లో ఉంది, చక్కటి పాట. అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, అందరం ఆరాధనలో కలిసి మన ప్రభువుని స్తుతించాలని మనసారా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.